నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. చివరకు మిగిలిన ఆ మల్లుణ్ణి శిలువవేయడంలో న్యాయం ఏ పాలుంది అన్న విషయం గురించి క్రాసస్ అసలాలోచించలేదు. ఇతను బాల్యంలో యోధుల వీరగాథలు తెగవిన్నాడు. అన్ని జాతుల కంటే రోమన్లు ఉత్కృష్టులు, మానవాతీతులు, దైవాంశ సంభూతులు అన్న వాదాన్ని పూర్తిగా బలపరిచేవాడు. హృదయపూర్వకంగా నమ్మేవాడు. ప్రభుత్వము, రాజ్యాంగము, రోమను న్యాయశాస్త్రము ప్రజలందరికీ మేలు చేకూర్చుతాయన్నది ఇతని గట్టి నమ్మకం. కానీ ఈ నమ్మకం మెల్లిమెల్లిగా జారుకుంటోంది, సడులుతోంది. 10 ఏళ్ల క్రితం తన తండ్రిని, వృద్ధిలోకి రావాల్సిన తన అన్నను ప్రతిపక్ష రాజకీయ నాయకులు నిర్దాక్షిణ్యంగా హత్య చేయించారు. అయినా ఈ రోమన్ న్యాయమన్నది దారుణమైన ఆ రాజకీయ హత్యకు ఏమీ శిక్ష విధించింది? ఏది న్యాయం, అన్యాయమేది అన్నది అయోమయమైపోయింది. ఆ అయోమయావస్థ నానాటికీ హెచ్చుతోందే గానీ తగ్గే సూచనలేవీ కనబడవు. ఏ విధంగా, ఏ కోణం నుంచి పరిశీలించినా, ఏ కారణం వెతికినా చివరకు ఒకే ఒక్క సత్యం కనిపిస్తోంది. అధికారాన్ని, ధనాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరన్నదే ఆ సత్యం. ఈ కారణాలన్నిటి వల్లనే కడపటి మల్లుణ్ణి శిలువెయ్యడం గురించి అతను ఆలోచించనే లేదు. ఆ మల్లుడి మనస్సులో కూడా న్యాయ అన్యాయాల గురించిన ప్రశ్నలు బొమ్మజెముడు డొంకలై లేచినాయి. బాధ వల్ల, భయం వల్ల, బడలిక వల్ల అతను జాగ్రత్తావస్థలో లేకుండా పోయాడు. శారీరకంగా, మానసికంగా అతను నిశ్చేష్టుడై ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రశ్నలు ఉదయించినాయి. గజిబిజిగా అల్లుకుపోయిన స్మృతులలో ఈ ప్రశ్నలు ఇరుక్కుపోయాయి. క్రాసస్ ఆలోచించిన సంఘటనే అతని స్మృతిపథంలో మెరిసింది. క్రాసస్కే విధంగా అది న్యాయాన్యాయ నిర్ణయం గురించిన ప్రశ్నగా తోచిందో, మల్లులకు కూడా న్యాయమేది, అన్యాయమేది అనేది ప్రశ్నగానే తోచింది. కాలం గడిచింది. బానిసలను అమితంగా అసహ్యించుకునే వాళ్లచే బానిసలు ఏం చేశారో సత్యాసత్యాలనెరుగని వారిచే ఒక చరిత్ర తయారు చేయబడింది. ఆ చరిత్రలో బానిసలు తమకు పట్టుబడ్డ ఖైదీలను బలప్రయోగం చేసి నగ్నంగా ద్వంద్వయుద్ధం చేయించి ఒకరినొకరు పొడుచుకు చచ్చేలా చేశారని, విచిత్ర చిత్రవధ విధానాలు ప్రవేశపర్చారని, దారుణ మారణహోమ మహోత్సవం చేశారని ఎన్నో విశేషణాలు చేర్చి రాసుకున్నారు. పీడితులకు అధికారం హస్తగతమైనప్పుడు వాళ్ళు కూడా పీడికుల వలెనే దాన్నుపయోగిస్తారన్నది పాలకుల అంగీకారాన్ని పొందింది. సాధారణంగా పాలితుల్ని గురించి ఇటువంటివేవి చెప్పినా నిజానిజాల ప్రసక్తి లేకుండా పాలకులు ఆమోదించి పారేస్తారు. శిలువ మీద వేలాడుతున్న మనిషికి జ్ఞాపకం వచ్చిన విషయం ఇది. వాళ్ళనుకున్నట్లుగా బానిసలు ఖైదీలచే బలవంతంగా ద్వంద్వయుద్ధం చేయించి మానవహత్య మహోత్సవాన్ని జరిపించలేదు. ఒక్క ఉదాహరణ ఉన్నమాట నిజమే. విపరీతమైన కోపంలో, ద్వేషంలో ఆ ఇద్దరు కులీనులను చూపించి స్పాటకస్, మేం ఎలా చచ్చామో మీరు అలానే చావండి. ఆ ఇసుక మీద దిశమొలలతో నిలబడి ద్వంద్వయుద్ధం చేసి మరీ చావండి. తెలుస్తుంది. రోమ్ వినోదం కోసం, రోమన్ పౌరుల సరదా కోసం మేం ఎలా ఒకరినొకరు పొడుచుకు చావాల్సొచ్చేదో మీకే అర్థమవుతుంది. అప్పుడా యూదు ఒక్కడే కూర్చున్నాడు. ఏమీ అనకుండా అంతా వింటున్నాడు. రోమన్లను ద్వంద్వయుద్ధం చేయించడానికి తీసుకుపోయారు. స్పాటకస్ అతని వైపు తిరిగాడు. ఆ యూదుడేమీ మాట్లాడలేదు. వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడి వేళ్లు నాటుకుంది. కాలం గడుస్తున్న కొద్దీ, ఎన్నో పోరాటాలు జరుగుతున్న కొద్దీ కేపువా నుంచి తప్పించుకొచ్చిన మల్లుల సంఖ్య తగ్గిపోతోంది. ఒక్కొక్కరే యుద్ధానికి హతులైపోతున్నారు. ఇక మిగిలిన కొద్దిమంది బానిస సైన్యానికి నాయకత్వం వహించారు. స్పాటకస్ యూదునికేసి చూసి ప్రశ్నించాడు. నేను చేసింది తప్పా, ఒప్పా? ఆ ప్రశ్నలో హృదయారాటం ధ్వనించింది. వాళ్ళకి ఒప్పైనది మనకి ఒప్పు కాదు. వాళ్ళు దెబ్బలాడితే ఏం? నీకెలా ఉంటే అలాగే కాని. వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు పొడుచుక చావని. కానీ అది మననే మరింత బాధిస్తుంది. మన శరీరంలో వేరుపురుగై తొలుస్తుంది. నువ్వు నేను మల్లులం. నికృష్టమైన ఈ మల్లయుద్ధాలను,
ఏ ఒకటి స్మృతిపథంలోనూ లేకుండా తుడిచిపారేస్తాం అని మనం చెప్పి ఎంతకాలం అయిందంటావు? అప్పుడు చెప్పాం, తుడిచిపారేస్తాం కూడా. అందులో అనుమానం ఏదీ లేదు. కానీ వీళ్ళు మాత్రం దెబ్బలాడి తీరాలి. శిలువ వేసిన మనిషికి జ్ఞాపకం వచ్చిన విషయమది. అతని కళ్ళల్లోకి చూశాడు క్రాసస్. అతన్ని శిలువెయ్యడం కూడా చూశాడు క్రాసస్. ఒక మహావలయం పూర్తయింది. బానిసల తిరుగుబాటు కేంద్రంగా గీయబడ్డ తిరుగుబాటుదార్ల మహావలయమది. ఆఖరి మల్లుని చావితో ఆ వలయం పూర్తయింది. అలసట చెందిన క్రాసస్ విశ్రాంతి కోసం ఇంటికి పోయాడు. మేకులు దిగ్గొట్టిన మల్లుడు శిలువపై వేలాడుతున్నాడు. మల్లుడికి తెలివొచ్చేసరికి 1 గంట పట్టింది. బాధ అన్నదో బాట. బాధల బాటపై స్మృతి పయనిస్తుంది. బ్రహ్మాండమైన ఢంకా నూహించి అతని ఆవేదన, ఇంద్రియ జ్ఞానము బాగా సారిస్తే ఆ ఢంకా మీద కప్పిన తోలులా తయారవుతుందనుకో. ఇప్పుడు దాని మీదనే బ్రహ్మాండమైన వాద్యం సాగుతోంది. ఆ వాద్యం, ఆ సంగీతం కర్ణకఠోరమైనది, సహించరానిది, బాధగా ఉంది, నొప్పెడుతోంది అని అతను అనుకోవడమే అతనికి వంటి మీద తెలివొచ్చిందనడానికి తార్కాణం. బాధకి పర్యాయపదం ప్రపంచం. ఆ బాధ అనే ప్రపంచంలో అతనికి ఇంకేమీ తెలీదు. 6,000 మంది సహచరులలో అతడు కట్టకడపటివాడు. వాళ్ళందరి బాధ ఇతనిదే. ఇతడే వాళ్ళ బాధలన్నిటినీ పుణికిపుచ్చుకున్నాడు. కానీ తన బాధ అన్నిటినీ మించిన బాధ, బాధలనే బాధించగల బాధ, తన తర్వాత దాన్ని తన నుంచి పుచ్చుకోవడానికి, దానిలో భాగాన్ని స్వీకరించడానికి ఎవరూ ఇక మిగల్లేదు. అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి మరోమారు స్పృహ రాలేదు. కెరటాలు కెరటాలుగా ఆగి ఆగి వచ్చింది. అతనికి బాగా తెలిసిన బండి, గుర్రపు బగ్గి, కొండలమయమైన ఒక దేశం. ఆ దేశంలో తనొక కుర్రవాడు. దూరదేశాల్లో నివసించే గొప్ప గొప్ప జమీందారులు, నాగరికులు, శుభ్రం ఎరిగిన వాళ్ళు అప్పుడప్పుడు ఆ కొండదారుల వెంబడి గుర్రపు బగ్గీలపై ప్రయాణం చేసేవారు. నన్నొక మాటు ఎక్కనీయరు అని బతిమాలుకుంటూ ఆ బల్ల వెనకాలే పడేవాడతను. గొప్పవాళ్ళెంత ఉదార స్వభావులో అప్పుడప్పుడు మిఠాయి ముక్కలిచ్చేవారు. వాళ్ళెవరూ అతని భాష మాట్లాడరు. నల్లని జుట్టున్న ఆ పిల్లలు బండి వెనక బల్ల చెక్కను పట్టుక వేలాడుతుంటే వాళ్ళు చూసి అందంగా నవ్వేవారు. గుర్రాలు ఎక్కగా చూసి ఒక్కమారు ఆ గుర్రాల్ని అదిలించేవారు. ఆ గుర్రాలు బండినొక కుదుపు కుదిపే శరవేగంతో పరిగెత్తేవి. ఆ కుదుపుకి, వేగానికి వెనకాల కూర్చున్న పిల్లలు కింద పడేవారు. కింద పడ్డాక దెబ్బ తగిలేది మనకే. అప్పుడతనికి గుర్తుకొచ్చింది. తను గెలీలీ కొండల్లోని బాలుడు కాడింక. శిలువపై వేలాడే వయసొచ్చిన వాడే. అన్ని విషయాలు ఒకే పర్యాయం తెలుసుకోగల స్థితి రాలేదింక. తన శరీరం తన ఆధీనంలో లేదని, తన చేతులలో ఏదో జరుగుతున్నట్లు గ్రహించాడు. చేతులలోని నరాలు ఎర్రగా చివరికి తెల్లబడేదాకా కాలిన ఇనుపతీగల్లాగున్నాయి. వాటిలో వెచ్చని కాగే నెత్తురు ప్రవహిస్తోంది. అటువంటి ప్రవాహం శరీరంలో ఎక్కడెక్కడికి ఎంతెంత దూరం వెళ్తోందో తెలిసిపోతోంది. అదిగో వంచిన తల కింద మెడ, భుజాలు రెండూ కలిసే భాగం వరకు ఆ రక్తం ప్రవహిస్తోంది. ఇంతలో అతని కడుపులో కండలు బిర్రబిగుసుకుపోయి బాధ అక్కడే ఉన్నట్లు అనుకున్నాడతను. అతని జీర్ణకోశపు పేగులు, మూత్రకోశపు నరాలు బిగుసుకుపోయి పెనవేసుకుని, ముడివేసుకుని నొప్పి కలిగిస్తున్నాయి అని తెలుసుకోగలిగాడు. అతనికి తనని చూస్తున్న ఆ ప్రజలు, పడుతూ లేస్తున్న తరంగాలు ఒక్కొక్కప్పుడు కనబడేవి. ఒక్కొక్కప్పుడు తరంగాలు లేవు, ఏవీ లేవు. అతను సరిగ్గా చూడలేకపోతున్నాడు. ఏ వస్తువుని దృష్టి సారించి, కేంద్రీకరించి చూడగల స్థితిలో లేడతను. అతను చూసిన మనుషులు ముడతలు పడుతూ సాగుతున్నారేమిటి చెప్పమా? అతని పరిస్థితి ఈ విధంగా ఉండగా మల్లుడికి వంటిమీద తెలివొస్తోందని గ్రహించి ఏం చేస్తాడో చూద్దామనే కుతూహలంతో, ఆతృతతో చూస్తున్నారు జనం. మరొకర్ని శిలువ వేస్తే ఇంతమంది రాకపోదురు. కానీ ఇప్పుడిక్కడో బానిస వీరుడు చావబోతున్నాడు. మృత్యువు తన అనంతమైన హస్తాలను చాచి ఒక గొప్ప మల్లుడిని స్వీకరించబోతోంది. బానిస విప్లవకారుడు, స్పార్టకస్ యొక్క సహచరుడు, అతని కింద పనిచేసిన సైనికాధికారి,
మల్లయుద్ధాల్లో ఎంతోమంది ఓడించి చివరకు మిగిలిన ఒక్కగానొక్క జగజ్జెట్టి ఇక్కడే చస్తాడు. అటువంటి వాని చావు వాళ్లకో చోద్యం. ఆ చోద్యం వాళ్ళు చూడొద్దా మరి? చావు మనిషికి అర్థం కాని మాయ. ఆ మాయలో పడి ఈ మల్లుడెలా మాయమవుతాడో చూద్దామనే కుతూహలంతో వచ్చారు వాళ్ళు. మేకులు దిగగొట్టినప్పుడైనా నోరు మెదపకుండా చూద్దాం ఏం చేస్తాడో అని వచ్చారు. అంత బాధతోనూ నొప్పితోనూ మౌనంగా ఉండగలగడం ఎంత వింత! మేకులు చేతుల్లో దిగి వార్త మెదడు కందినప్పుడైనా ఏదో ఒకటి చెయ్యకపోతాడా అని నిరీక్షించారు. కానీ వాళ్ళ నిరీక్షణ వల్ల ఫలితం లేకపోయింది. అతనేమీ అరవలేదు. అతని కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడగల జాగ్రత్తావస్థలోకి వచ్చినప్పుడైనా అరవకపోతాడా అని అలాగే నిలబడ్డారు. వాళ్ళ మనోరథం ఈడేరింది. అరిచాడు మల్లుడు. ఎంతోసేపటికి వాళ్ళకేసి అతను చూశాక, కళ్ళ ముందున్న వస్తువులన్నీ కొంచెం స్పష్టంగా కనిపించాక అరిచాడు. నొప్పితో, వేదనతో, బాధతో దిక్కులు పిక్కటిల్లేలా, రోదసీ కుహరం బద్దలయ్యేలా, కువలయం కనిపించేలా బ్రహ్మాండమైన అరుపొకటి అరిచాడు. అతనన్న ఏమిటో వాళ్ళెవరికీ బోధపడలేదు. బాధ బద్దలై అతని నోటి వెంట మాటలై పెగిలింది. ఆ మాటలెలా, ఏమిటా అని తెగ ఆలోచించారు. అతను మాట్లాడాడని కొందరు, మాట్లాడలేదని కొందరు పందాలు వేశారు. కొందరు అతనేమీ మాట్లాడలేదని, గట్టిగా మూలిగాడని, తామే నెగ్గామని అన్నారు. కొందరు అతను మరో భాషేదో మాట్లాడాడని, ఏ భాష మాట్లాడినా అవి మాటలే అని, కాబట్టి పందెం తమదే అని కూర్చున్నారు. అతను భగవంతుణ్ణి స్మరించాడని కొందరు, వాళ్ళ అమ్మ కోసం ములిగాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి అదేమీ కాదు. అతను గట్టిగా అరిచాడు. దానిలో ఉన్న మాటలివి: స్పార్టకస్, స్పార్టకస్, మనం ఎందుకు ఓడిపోయాం? చరిత్ర ఇనుప పాదాల కింద స్పార్టకస్ లేవదీసిన తిరుగుబాటు మట్టి కొట్టుకుపోయింది. 6,000 మంది తిరుగుబాటుదార్లు పట్టుపడ్డారు. ఆ 6,000 జీవిత చిత్రాలను లిఖిస్తే అవి ఒకేలాగున్నాయి ఉన్నట్లు తేటతెల్లమవుతాయి. బహుశా వాళ్ళ అంత్యదశలో, ప్రాణావసర కాలంలో కూడా వాళ్ళల్లో తేడా లేదు. సాధారణంగా వాళ్ళంతా ఒకే రకమైన బాధలను అనుభవించేవారు, ఒకేలా వ్యధ చెందేవారు. ఆ బాధలన్నీ, వ్యధలన్నీ కలిసి నిలిచాయి. దేవతలే కనుక ఉంటే ఆ వర్షాలు ఆ దేవతల కన్నీటి చుక్కలే అయితే రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి ఆ కన్నీటి వర్షం భోరున పడుతూనే ఉండును. కానీ అటువంటిదేదీ లేదు. వీళ్ళను దౌర్భాగ్యంలో వేసేవాడు సూర్యుడు. రక్తాలు కారే మాంసపు ముద్దల్ని పీక్కు తినేవి పక్షులు. ఆ 6,000 మంది చచ్చేవాళ్ళ జాబితాలో ఇతని పేరు ఆఖరున ఉంది. 6,000 మందిని కూడితే ఆ కూడిక ఫలితమే ఇతను. మానవ జీవిత సర్వస్వం అతని మనస్సులో నిండి ఉంది. కానీ అటువంటి బాధలో మనిషి ఆలోచించలేడు. స్మృతులు పీడకలలుగా అతన్ని భయపెట్టాయి. ఆ స్మృతులన్నీ తక్కిన వాళ్ళందరి బాధల జీవిత రూపాల నుండి వేరుకాదు. అతని జీవితం 4 దశలుగా సాగింది. మొదటిది అజ్ఞానపు బాల్యదశ. రెండవది జ్ఞానం వచ్చిన దశ. ద్వేషం అతనికా దశలో అలవడింది. మూడవ దశలో ఆశ. అప్పుడే అతనిలో ద్వేషం మాయమై సహచరుల ఎడ ప్రేమ, సౌహార్ద భావాలు ఏర్పడ్డాయి. 4వ దశలో నిరాశ. అజ్ఞానపు దశలో అతను బాలుడు. అతనికా దశలోనే ఏదో అనిర్వచనీయమైన ఆనందం, ఎందుకో తెలియని ఆనందం కలిగేది. అప్పుడే అతని జీవితం వెలుగుబాటలో నడిచేది. నొప్పి యొక్క కరాల దంష్ట్రాల నుండి తప్పించుకొందుకై చల్లదనం కోసం అతను ప్రయత్నిస్తే అతనికా చల్లదనం తన బాల్యావస్థలోనే కనబడింది. బాల్యదశలో అతను చూసిన ఆకుపచ్చని కొండలన్నీ చల్లగా, హాయిగా, అందంగా ఉన్నాయి. తలతల మెరుస్తూ కుబుసం విడిచిన పాముల జలజలా పారేవి సెలయేళ్ళు. నల్లని మేకలు కొండవారలమ్మట నిగనిగలాడే పచ్చగడ్డి మేసేవి. పంట భూములను ప్రాణాస్పదంగా చూసుకునే ప్రేమాస్పదమైన చేతుల్లా కొండపక్క బార్లీ వగైరా పంటలు పండే భూములను జాగ్రత్తగా సాగుకు లాయకయ్యేటట్లు చూసేవి.
ముత్యాల పంటలాగుండేది బాల్లి. కెంపుల్లా మెరిసేవి ద్రాక్ష పళ్ళు. ఆ కొండల దగ్గరే అతనాడుకునేవాడు. ఆ సెలయేళ్ల గానాన్ని వింటూ వాటిలో జలకమాడేవాడు. గెలీలీలో అందమైన పెద్ద చెరువొకటుంది కూడా. ఆ చెరువు నీళ్ళల్లో ఈదలాడేవాడు. ఆరోగ్యంగా, సంతోషంగా చెంగుచెంగున గెంతే లేగదూడలాగుండేవాడతను. అన్నలు, చెల్లెళ్ళు, అక్కలతో అతను హాయిగా, సరదాగా ఆడుకునేవాడు. శ్రీ ఛానల్ స్పార్టకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.